ఇవాళ మనం ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ కోసం మాట్లాడుకుందాం. ఈ రీసెంట్ డేస్‌లో చాలామంది కెరీర్ ఓరియెంటెడ్ ఉన్నారు. చాలామంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కెన్ వి వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్, ఇంకొన్ని డేస్ ఆగొచ్చా లేదా అని చెప్పేసి చాలామంది వస్తున్నారు. సో, దానికోసం ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని కపుల్‌కి మనం చేసుకున్న తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ దే కెన్ వెయిట్ ఈవెన్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ అని కూడా మనం చెప్పడానికి అన్నట్టు ఉంటుంది. సో, ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్‌లో మనం బేసికల్‌గా చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? సో, ఒక కపుల్ వస్తున్నారు అని అన్నప్పుడు ఫీమేల్ పార్ట్నర్‌కి, మేల్ పార్ట్నర్‌కి వచ్చేసి బేసిక్ సీరాలజీ అండ్ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అండ్ సీమెన్ అనాలిసిస్. సో, ఈ 3 గనక మనం చేసుకుంటే చాలా వరకు ఇవన్నీ నార్మల్ ఉన్నాయనంటే వీ కెన్ ఆస్క్ ద కపుల్ టు వెయిట్. అండ్ ద ఫీమేల్ పార్ట్నర్ వరకు వచ్చేసరికి బేసిక్‌గా హిమోగ్లోబిన్ ఏంటి? ఎంతుంది? హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంతున్నాయి? బ్లడ్ గ్రూపింగ్ ఏంటి? సీరాలజీ నార్మల్ ఉందా లేదా? టీఎస్‌హెచ్ లెవెల్స్, హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అండ్ వైటమిన్ డి, ఏఎంహెచ్ అండ్ బేసిక్ వెజైనల్ స్కాన్. సో, ఇవి చేసుకున్న తర్వాత ఈవెన్ ద ఫీమేల్ పార్ట్నర్‌కి కూడా అన్ని లెవెల్స్ నార్మలే ఉన్నాయి అని అన్నప్పుడు ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ దేర్ ప్రెగ్నెన్సీ లిటిల్ బిట్ డిలే కూడా చేసుకోవచ్చా అని అంటే కూడా మనం ఇవన్నీ చూసి కూడా చెప్పొచ్చు. ఒకవేళ ఏమైనా మనకి ఏఎంహెచ్ లెవెల్స్‌లో కానీ, థైరాయిడ్ కానీ ఏమైనా కరెక్షన్స్ అవసరం పడుతున్నాయి అని అంటే చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి యూజువల్‌గా న్యాచురల్‌గా మా అంతల మాకే ప్రెగ్నెన్సీ కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి టైమింగ్ ఆఫ్ ఇంటర్‌కోర్స్ మనం యావరేజ్‌గా ఇప్పుడు సపోజ్ ఒక 28 డేస్ సైకిల్ పీరియడ్ అవుతుంది ఒక అమ్మాయికి అని అన్నప్పుడు యూజువల్‌గా వాళ్ళకి 14th డే వరకు ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో, అప్పుడు మనం ఒక 12th నుంచి 18th డే మధ్యలో మాత్రం రెగ్యులర్‌గా ఇంటర్‌కోర్స్ ఉండండి అని చెప్పి వీ కెన్ గివ్ సమ్ ఫోలిక్ యాసిడ్స్. ఎనీ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్‌కి వస్తున్న కపుల్‌కి మనం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేవి ఒక 3 మంత్స్ ప్రయర్‌గా గనక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మనం ఇస్తున్నాము అనంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు.